అనేక గ్రామాల్లో అయితే వరదలో చిక్కుకున్న పరిస్థితి. ఇటు ప్రాజెక్టులో డ్యాంల పరిస్థితి కూడా చూస్తున్నాం. శ్రీశైలం, నాగార్జున సాగర్, కడెం, పోలవరం, సింగూరు, తాలిపేరు ప్రాజెక్టులకి ఎగువ ప్రాంతాల నుంచి కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అటు శ్రీశైలంలోని అన్ని గేట్లను ఎత్తి ప్రధానంగా వరద నీరుని దిగువ ప్రాంతాలకి వదులుతున్న పరిస్థితి. భారీగా కురుస్తుంది. ఒక్క కామారెడ్డిలోనే 49 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. పునరావాస కేంద్రాలకు వరద బాధితుల్ని తరలిస్తున్నారు. అలాగే ప్రత్యేకించి అనేక మండలాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. అలాగే 4 జిల్లాలకు తెలంగాణలో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు దంచుకొడుతున్న పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో కామారెడ్డి అనేక మండలాలు పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎటు చూసినా కూడా కనుచూపు మేర నీరు తప్ప మరేం కనిపించటం లేదు. వరద గుప్పిట్లో అనేక మండలాలు, గ్రామాలు చిక్కుపోయిన పరిస్థితి. చాలా కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించుతూ నిమగ్నమై ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇది పరిస్థితి. రేపు ప్రధానంగా కూడా భారీ వర్షాలుండే నేపథ్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి. ప్రత్యేకించి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేకించి 4 జిల్లాలకు తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకైతే ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు.